నిశ్చయముగా మనల్ని సంతోషపరచు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను, ఆశీర్వాదాలు తెలియచేస్తున్నాను, మెండైన దీవెనలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల ధ్యానంలో మరొకసారి దేవుని స్తుతించి ఆరాధించి ఆయన మహిమపరిచే కృప దేవుడు మనకందరికి అనుగ్రహించారు. అందును బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. యోసేపు యొక్క చరిత్ర మనం చదువుతున్నాం. నిష్కపటమైనటువంటి వ్యక్తిగా, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వ్యక్తిగా, నిర్దోషమైన ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా, అంతేకాదు అతను ఒక పావురపు స్వభావము కలిగిన వాడిగా, చేదైనది ఏదీ లేని వ్యక్తిగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. నిజముగా దేవుడు ఆయనను ఆ రీతిగా చేశారు. చేదైనది ఏదీ లేని వ్యక్తిగా. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ 45వ అధ్యాయం ఆదికాండములో 16వ వచనం నుంచి 22వ వచనం వరకు యోసేపు ఫరోతో తన కుటుంబం గురించి చెప్పినప్పుడు, తన కుటుంబ పరిస్థితుల గురించి చెప్పినప్పుడు ఫరో అంటాడు కదా, ఇదిగో అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లా, నేను నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేయుడి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకుని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించెదరు. నీకు ఆజ్ఞ అయినది కదా, దీన్ని చేయుడి. మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి. ఐగుప్తు దేశములోనున్న మంచి వస్తువులు మీవే గనుక మీ సామాగ్రి లక్ష్య పెట్టుకుడని చెప్పుమనెను. హల్లెలూయా. ఎంతో నష్టము కీడు జరిగించినటువంటి మనిషిని క్రూరముగా చంపడానికి ఎన్ని పన్నాగాలు పన్నాలో అన్ని పన్నాగాలు పన్నినటువంటి కుటుంబానికి ఈరోజు యోసేపు ఆహారం ఇవ్వటమే కాదు కానీ ఫరోను వేడుకొనగా, ఆ ఫరో అంటున్నాడు, ఫరోకు ఈ వార్త తెలియగా వేడుకోలేదు, ఈ వార్త తెలిసిందంతే యోసేపుని పిలిపించి అంటున్నాడు, ఇదిగో నీవే చెప్పేలాగా ఈ దేశము అంతా నీ ఎదుట ఉన్నది కదా, ఈ దేశములో మంచి ఆహారం, మంచి వస్తువులు, ఈ దేశం యొక్క సారమంతా, మంచి సారమంతా వారికి ఇచ్చేస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత నష్టము వాటిల్లినను, ఎంత కష్టము వాటిల్లినను యేసయ్య ఈ మాట చెప్పాడు, మీ శత్రువును ప్రేమించుడి. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీకు ఫలితమేమింది? మిమ్మల్ని ద్వేషించిన వారిని మీరు ప్రేమించుడి. ద్వేషించిన వారిని ప్రేమించుడు అనే మాటకు మరొక అర్థం చెప్తాను, వినండి. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు అనేక స్థలాలకు వెళ్ళినప్పుడు ఏ మార్గములోనైనాను ఆయన మేలు చేస్తూ నడిచాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో రాయబడి ఉంది. బంధింపబడిన వారిని విడుదల చేస్తూ, అందరికీ మేలు చేస్తూ ఆయన ఈ లోకములో జీవించాడు అని. అయితే ఒక సేవకునిగా లేదా ఒక క్రైస్తవ బిడ్డగా, ప్రభువును వెంబడించే వారుగా మీరు నేను చేయవలసింది, శత్రువైనను ఏదైనా ఒక ఆపదలో ఉన్నాడని తెలిసినప్పుడు, అతను మన అవసరం ఉన్నదని అతను మనలను ఆశ్రయించినప్పుడు తప్పక నీ వంతు సహాయము నువ్వు చేయాలి. మనసున ద్వేషము లేని వారిగా, అవును ఆపద అని వచ్చారు గనుక నువ్వు ఆపదలో నుంచి వారిని నీ సాధ్యమైతే లేవనెత్తాలి. అందుకనే కదా యేసు ప్రభువారు అంటున్నారు,
మీ శత్రువును ప్రేమించుడి. ఒకవేళ మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే అన్యుడిని కూడా అలాగే చేస్తున్నాడు కదా. నీవు నా బిడ్డవు అంటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉండాలి. అంటే ఆ కారణం ఏంటనంటే, ఇదిగో నీ శత్రువుని ప్రేమించండి. మళ్ళీ ప్రేమించడమే కాదట, అతి శ్రేష్టమైనవి సమకూరుస్తున్నాడట. అందుకనే యోసేపును పావురపు స్వభావము కలిగిన వాడిగా, చేదైనది ఏది లేని వ్యక్తిగా దేవాది దేవుడు గుర్తించాడు. ఆయన ప్రవర్తనను గుర్తించాడు. అక్కడతో ఆగిపోలేదు. ఆయన యొక్క సంతతి అనగా యోసేపు యొక్క సంతతి అతి జ్ఞానము చేత దీవించబడింది. యోసేపు యొక్క జీవన విధానం ఎలా ఉందో రానున్న దినాల్లో మనం చూడబోతున్నాము ప్రియ దేవుని బిడ్డలారా. మరి యేసేపు యొక్క చరిత్రను చదువుతున్న మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముంగుర్తుగా యోసేపు ఉన్నారు. తను హింసించిన వారిని, తను బాధించిన వారిని సైతము, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించండి అంటున్నారు. అంతేకాదు, నిన్నటి దినాన్ని వాక్యంను ధ్యానిస్తున్నప్పుడు మందిరంలో దైవజనరాలు నా భార్య మేరీ జాయిస్ మాట్లాడిన మాట, దేవుడు ఆమెతో అలా మాట్లాడుతున్నాడు. మీరు నా ముఖము మీద ఉమ్మి వేసినప్పుడు నేను దాన్ని తుడుచుకున్నాను, కానీ నేనే మీ మీద ఉమ్మి వేస్తే మీరు తుడుచుకోగలరా? ఆయన ఉమ్మి వేసే వ్యక్తులంగా ఉండకుండా ఆయన ఎవరిని ఉమ్మి వేస్తున్నాడో తెలుసా? లోపల హృదయంలో చేదుని పెట్టుకున్న వారిని, స్వార్థాన్ని పెట్టుకున్న వారిని, కక్షలు పెట్టుకున్న వారిని, క్రోధాలు పెట్టుకున్న వారిని, కోపం పెట్టుకున్న వారిని, ఈర్ష్య పెట్టుకున్న వారిని, పగలు ప్రతీకారాలు చేయాలని తలపెట్టిన వారిని, ఎవరినైనా ఆయన విడిచిపెట్టాడు. అప్పుడు ఆయన ఉమ్మి వేస్తాడు. ఆయన ఉమ్మి వేస్తాడు. ఆయన ఉమ్మి వేయకుండా ఉండాలి అనంటే నీలో చేదైనది ఏది ఉండకూడదు, చేదైన వేరు ఏదైనా ఉండకూడదు. దేవునికి అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు అసహ్యమే అంటున్నాడు. ఆ అసహ్యమైనవి చూడండి, వాటిలో ఏది మనలో ఉండకూడదు కదా, వాటిలో మనలో ఏది ఉండకూడదు కదా. యోసేపు యొక్క ప్రవర్తన ఐగుప్తు దేశములో దేవునికి మహిమ తెచ్చింది. ఇంత నష్టము చేసిన వారికి యోసేపు నువ్వు ఎలా మేలు చేయగలవు? రాజా, వారు నష్టం చేయలేదు రాజా, నీ దేశమునకు మేలు చేయడానికి వారి ద్వారానే దేవుడు నన్ను ముందు పంపించాడు ఇక్కడికి. ఫరో నిర్ఘాంతపోయాడు. నా దేశానికి మేలు చేయడానికి నీవు రాగా కేవలము నువ్వు ఒక దైవాత్మ కలిగిన వాడు అనుకున్నాను, కానీ నిజంగా నా దగ్గరకు దేవుడే వచ్చాడు అన్నంతగా ఫరో సాష్టాంగపడేంత ప్రేమ విధేయత కనుపరిచినవాడు, ఆప్యాయత కనుపరిచినవాడు యోసేపు. ఈరోజు మనం అందరినీ కఠినులు అంటున్నాం. వాడు అలాంటోడు ఇలాంటోడు అని మాట్లాడుకుంటున్నాం. కానీ సమయం వచ్చినప్పుడు నీవు వారి దగ్గర ఘనపరిచే విధముగా నీ ప్రవర్తన నా ప్రవర్తన ఉంటే అది కేవలము దేవునికి మహిమ. యోసేపుతో అంటాడు ఫరో, నువ్వు నమ్మిన దేవుడు ఇంతగా మిమ్మల్ని ద్వేషం పగ లేకుండా చేస్తాడా? మరి అయితే నీ అన్నల సంగతి ఏంటి? అన్నల సంగతి ఆయన చూసుకుంటాడు, నా సంగతి ఆయన చూసుకుంటాడు. కనుక నా మట్టుకు నేను యథార్థంగా జీవించాలని, నా మట్టుకు నేను
యథార్థ ప్రవర్తన కలిగి జీవించాలని నేను ఆశపడుతున్నానయ్యా రాజా. నీ మట్టుకు నువ్వు యథార్థ ప్రవర్తన చేయి. పక్కన వాడు కోపంతో ఉన్నాడని నువ్వు కోపంతో ఉండొద్దు. పక్కన వాడు పగతో ఉన్నాడని నువ్వు పగతో ఉండొద్దు. అలా నువ్వు ఉన్న రోజున ఇదిగో పరిశుద్ధతకు, పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్న ఒక పావురము వలె చేదైనది ఏదీ లేక నువ్వు జీవిస్తావు. అటు జీవితము నీకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. అందుకు నీ ఉదయకాల స్థుతిలో పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా దేవుని మహిమపరచడం అనే ఈ కార్యక్రమాన్ని మీకు దేవుడు అందిస్తున్నాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి వందనాలు. బిడ్డలందరూ పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారే, నిర్దోషమైన నిష్కపటమైన ప్రవర్తన కలిగిన వారే, చేదైనది ఏదీ లేని వారే జీవించినట్లు వారిని నన్నును కూడా నడిపించమని వేడుకుంటూ ఈ జన చర్యలన్నిటిలోనూ కూడా నీ కృపనుంచమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని సన్నిధి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్.